వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ నగర శివారులో నర్సాపేట రోడ్డు నందు చక్కవాగు పక్కన కొలువై ఉన్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాస శనివారం శని అమావాస్య పర్వదినమును పురస్కరించుకొని వేకువ జామునే శనిదేవునికి 19 రకాల విశేష ద్రవ్య అభిషేకములు, విశేష తైలాభిషేకములు నిర్వహించడం జరిగింది. ఆదిత్యాది నవగ్రహ హోమములు భాగంగా శనిదేవునికి 190 సార్లు ప్రత్యేక హోమ బీజ మంత్ర హవిస్సులు ఇవ్వడం జరిగింది. శనిదేవునికి 1008 నామాల సహస్ర నామార్చనల తిల అర్చన పూజలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం అని ఆలయ ప్రధాన అర్చకులు మరియు అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జానపాటి శివపార్వతి పరమేశ్వరరావు దంపతులు తెలియజేశారు. ఓం శం శనైశ్వరాయ నమః. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత శరవేగంగా నిర్మాణమై పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శని అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి వేకువజామునే విశేషమైనటువంటి అభిషేకాలు, రుద్రనమ్మక చమకాదులతో స్వామివారికి 11 రకాలైనటువంటి ద్రవ్యములతో విశేష అభిషేకాలు, తైలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శని అమావాస్య అనేటువంటిది ప్రతి సంవత్సరంలో 1 కానీ లేదా 2 కానీ వస్తాయి. అయితే ఈ సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈ యొక్క శనివారం రోజున అమావాస్య తిథి రావడం వలన దీన్ని శని అమావాస్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ శని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడు అంటే శనిదేవుడు జన్మించినటువంటి తిథి అమావాస్య తిథి కాబట్టి, అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఈ శనివారము మరియు అమావాస్య 2 కలగలిపి వచ్చినాయి కాబట్టి శని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఎంతో ప్రముఖమైంది, విశేషమైంది. ఈ రోజున 1000 శని త్రయోదశులతో సమానమైనటువంటి ఫలితాన్ని శనిదేవుడు అందిస్తాడు. ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరిపించుకున్నటువంటి వారికి మరియు ఈ యొక్క నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఉప్పు, బెల్లము, మినుములు, ఇటువంటి నలుపు వస్త్రము ఇవి దానం చేసినటువంటి వారికి ఏలినాటి శని దోషాలు, అష్టమ శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి యొక్క శని అమావాస్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జీవుల యొక్క కర్మఫల ప్రదాత, కలియుగానికి రాజు అయినటువంటి శనిదేవుడికి కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా ఈ యొక్క శని అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని మహారాజ్యాన్ని విడిచి 7.5 సంవత్సరాల అష్టకష్టాలు పడిన తర్వాత తిరిగి శనిదేవుడి అనుగ్రహంతో తన రాజ్యాన్ని చేజిక్కించుకున్న రోజు, చక్రవర్తి అయిన రోజు కూడా ఈ యొక్క శని అమావాస్య ఇదే. అంతేకాకుండా సత్యహరిశ్చంద్రుడు కూడా సత్యవాక్ పరిపాలకుడుగా కీర్తి గడించింది కూడా ఈ శని అమావాస్య తిథి రోజే కాబట్టి ఈ యొక్క రోజుకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవస్థానం నందు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా ఉన్నటువంటి వారు నయనాల వెంకట సుబ్బారావు గారు, వీరి యొక్క ధర్మపత్ని వెంగమాంబ, కుమార్తెలు వచ్చేసరికి అనుసూజ నాయుడు, కుమారుడు నీలకరణ్ నాయుడులు ఒంగోలు గ్రామ వాస్తవులు. వీరు ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా ఉన్నారు. వారిని, వారి కుటుంబానికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్వర స్వామి వాళ్ళ దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది. ఈ భక్తులు ఎవరు వచ్చినా కానీ స్వామివారికి అభిషేకాలు స్వయంగా చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎక్కడా లేదు కాబట్టి అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క శనీశ్వరాలయం కాబట్టి వారందరికి కూడా అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం అవడానికి కారకమైనటువంటి ఈ యొక్క పోట్లూరు గ్రామ వాస్తవ్యులైనటువంటి అట్లూరు మల్లికార్జున మరియు అట్లూరి ప్రసాద్ మరియు చలమాల రఘురాములు, వీరు ఇక్కడ దేవాలయం వద్ద నిన్న మొత్తం కూడా ఉండి ఈ యొక్క శానిటేషన్ వర్కులు కూడా, శుభ్రత పనులు కూడా, భక్తులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వారికి కూడా దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఉదయం వేకువజామున 4 గంటల నుంచి మా యొక్క దేవస్థానంలో సేవలు అందించినటువంటి ఈ యొక్క మహిళా కమిటీ సభ్యురాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లకి దర్శించి అభిషేకం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శం శనైశ్వరాయ నమః.